హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో నేను ఈ బ్లౌజులు అనేది కటింగ్ చేయడానికి ఈవినింగే ఇంటికి తెచ్చేసుకుంటాను అని చెప్పేసాను కదండి. ఇప్పుడు ఫైనల్గా మొత్తం వంట పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంకా ఏ విధంగా అన్ని బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసి పెట్టేసుకుంటానండి. ఉదయాన్నే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఉదయాన్నే లేసి మళ్ళీ అన్ని పనులు చేసుకొని కటింగ్ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా సరే నైట్ పూట అనేది కటింగ్ అనేది చేసి పెట్టేసుకుంటే మనకి పని అనేది కొంచెం తొందరగా అవుతుందండి. లేదు మొత్తం నిద్ర లేసిన తర్వాతే చేయాలంటే చాలా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం మనం ముందు రోజే బ్లౌజులు అనేది కటింగ్ అయితే ముందుగా రెడీ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ముందు మెయిన్ కటింగే కాబట్టి ఇవాళ ఏ బ్లౌజులు కుట్టాలి, ఏది అర్జెంట్ ఉన్నాయో చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు నేను షాప్ దగ్గర నుంచి బ్లౌజులు అనేది తెచ్చేసుకుంటాను. ఇంట్లోనే కుట్టుకునేటప్పుడు అయితే ఇంకా ఏముంది, ఇంట్లోనే ఉంటాం కాబట్టి పని అంతా అయిపోయిన తర్వాత కాసేపు కుట్టినా సరిపోతుందిలే అని రిలాక్స్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కటింగ్ చేసుకునేదాన్ని. షాప్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇలా నేను నైట్ పూట ఇంటికి వచ్చేటప్పుడే బ్లౌజులన్నీ తెచ్చేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ కానివ్వండి, డ్రెస్ కటింగ్ కానివ్వండి, మీకు అర్థమయ్యే విధంగా అయితే మన ఛానల్లో కటింగ్ వీడియో చాలా క్లియర్గా ఉంటుంది. చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చేసుకోండి. చూడండి, నేను 5 బ్లౌజులు అయితే తీసుకొచ్చాను కదా. ఈ 5 బ్లౌజుల్ని కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా కనుక మీరు ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యారంటే కనుక మీకు ఎంతో యూజ్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.